ఏం చేస్తారో చేసుకోండి. నాకు తిక్క రేగిందంటే ఈ కాలేజ్ నుంచి అందర్నీ సస్పెండ్ చేస్తాను. స్టూడెంట్స్ ఐక్యత వర్ధిల్లాలి. యాజమాన్యం డౌన్ డౌన్. 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 మీ కాలేజ్ స్టూడెంట్స్ అంతా ఇలా స్ట్రైక్ చేయడానికి కారణం? మా మేనేజ్మెంట్ చేసిన ఒక మిస్టేక్, అది సరిదిద్దుకొని వాళ్ళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అదే మా డిమాండ్. మీడియాని పిలిపిస్తే భయపడతాననుకుంటున్నారా? అసలు స్టూడెంట్స్ కి మీకు గొడవ ఎందుకు వచ్చింది మేడం? అధికారం ఉందని అహంకారం. అందుకే తప్పు చెయ్యని వాళ్ళని శిక్షించేంత వరకు వచ్చారు. ఏయ్, నువ్వెక్కువ మాట్లాడుకో. మాట్లాడతాను. నా మీద నీకు కోపం ఉంటే నన్ను ఉద్యోగం నుంచి తీసేయ్. ఐ డోంట్ కేర్. కానీ లెక్చరర్ గారు పల్లవి ఏం తప్పు చేశారు? 3 ఏళ్లుగా ఎప్పుడూ గెలవని మీ కాలేజ్ నాటక పోటీల్లో ఈసారి గెలిపించడమే వారి తప్ప? స్టూడెంట్స్ అందరినీ దగ్గరుండి ప్రిపేర్ చేయడమే లెక్చరర్ చేసిన తప్ప? అవును మేడం, నాటకం కాంపిటీషన్ లో మీ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారని బయట అందరూ చెప్పుకుంటున్నారు. దానికి కారణమైన వాళ్ళని అప్రిషియేట్ చేయాలి కానీ డిస్మిస్ చేయడం ఏంటి? మీకు కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మమ్మీ, ఏరా, నేనెవరికీ భయపడను. చూడండి, మీరు ఇలాగే మొండి పట్టు పడితే ఈ ఒక్క కాలేజీ కాదు, సిటీలో ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ అటెండ్ అవుతారు. స్టూడెంట్ పవర్ ని ఎవ్వరూ తట్టుకోలేరు. యాజమాన్యం డౌన్ డౌన్. యాజమాన్యం డౌన్ డౌన్. మీరేం చేస్తారో చేసుకోండి. యాజమాన్యం డౌన్ డౌన్. యాజమాన్యం డౌన్ డౌన్. యాజమాన్యం చూస్తున్నారు యాజమాన్యం సిటీలో పేరు మోసిన యాజమాన్యం. V3 కాలేజీలో రగడ